తిరుమల శ్రీవారిని సినీ నటి కీర్తి సురేష్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె మొక్కులు చెల్లించుకున్నారు. పెళ్లి తర్వాత 2 ఏళ్లకు స్వామివారి దర్శనం చేసుకున్నారని ఆమె తెలిపారు. త్వరలో వెంకటేష్తో చేయబోతున్న సినిమా వివరాలను వెల్లడిస్తామన్నారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లిలో బండపాయసం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. ఈ కార్యక్రమంలో వర్షాల కోసం గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. పాయసం నాగుతూ వర్ష దేవతలను ప్రార్థించారు. విశాఖలో పలు చోట్ల చిరుజల్లు కురిశాయి. పాత వన్ టౌన్ రోడ్డు జగదాంబ కోడెల్లో వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. ఈ నేపథ్యంలో అదే పరిస్థితి మరో 2 రోజులు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో త్యాగానికి ప్రతీకగా మొహరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పేర్లతో ఊరేగింపు, సవార్ల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఎల్లమ్మ, గుండమ్మ చెరువు వద్ద పేర్లను నిమజ్జనం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొహరం సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎల్లారెడ్డిపేట మండలంలో హిందూ ముస్లింలు కలిసి ఈ పండుగను జరుపుకున్నారు. ఆయోసూదుల హారతి కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక శాంతియుత వాతావరణంలో వేడుకలు ముగిశాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు జవహర్పేటలో ఒక కుటుంబానికి వెట్టి చాకరీ నుంచి విముక్తి లభించింది. 3 ఏళ్లుగా కూలి లేకుండా వెట్టి చాకరీ చేయించుకున్నారు. స్పందించిన ఎంఆర్ఓ దశక వంశీ బాధితులకు పూర్తిగా న్యాయం జరిగేలా చూస్తామన్నారు. నిర్మల్ జిల్లాలో దస్తూరాబాద్ మండలం గొడిసెరియాల గ్రామంలో డీఎస్పీ శ్రీనివాస్, సిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్టూన్ సెట్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 101 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ శ్రీనివాస్ సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హత్యాయత్నం కలకలం రేపుతోంది. కాటారం మండలంలో చిగురు గణేష్ అనే యువకుడిపై దాడి చేసిన 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గణేష్ను హతమార్చేందుకు అత్త రాజశ్రీ సుపారీ గ్యాంగ్తో 10 లక్షల రూపాయల ఒప్పందం చేసుకుందని విచారణలో తేలింది. సిద్దిపేట జిల్లాలో కుక్కల స్వైరవిహారం చేస్తున్నాయి. అక్బర్పేట, భూంపల్లి, చౌదరిపల్లిలో గొర్రెల మందపై కుక్కల దాడి చేశాయి. 10 గొర్రెలు మృతి చెందగా 50 గొర్రెలకు గాయాలయ్యాయి. దీంతో తీవ్రంగా నష్టపోయారని యజమాని రాములు బోర్న వెలిపిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. బంగారం ఇప్పిస్తానని చెప్పి పెడసంగంటి రజనీ కుమార్ ₹1 కోటి వసూలు చేశాడు. డబ్బు అడిగిన త్రినాథరావుపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.